యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. బాబు గారు, మా కోడలు 3 రోజుల నుంచి నొప్పులు పడుతుంది. పురుడెప్పుడు వస్తుందో చెప్పండి బాబు గారు. అంతా పరమాత్ముని లీల. ఏది ఎప్పుడు ఎందుకు చేస్తాడో ఆయనకే తెలియాలి. బాబు, మా గుంటని బేపి కలిసింది, ప్రమాదమే లేదు కదా? శివుడు ఆజ్ఞ లేనిదే చీవైనా కుట్టదు. అమ్మవారికి కుంకుమార్చనం చేయించు, పిల్లవాడికి నయమవుతుంది. అలాగే బాబు, మీరు పిలిస్తేనే అమ్మవారు పలుకుతుందట. బాబు, అమ్మవారు ఏడుంటుంది, ఎలా ఉంటుంది? అమ్మవారు ఎలా ఉంటుందా? ఆమె కనిపించదు. కనికరిస్తే తనకు తానే కనిపిస్తుంది. చూడగలిగితే రాతిలోనూ ఉంటుంది, నాతిలోనూ ఉంటుంది. ఎవరే రూపంతో చూడాలనుకుంటే ఆ రూపంలో కనిపిస్తుంది. ఆమె సర్వాంతర్యామి. ఎక్కడ కావాలనుకుంటే అక్కడ దర్శనం లభిస్తుంది. ఆవిడ్లాగా, ఈవిడ్లాగా, మా ఆవిడ్లాగా. ఆలిలో అమ్మవారిని చూస్తున్నారు. గొప్పవారు, శానా గొప్పవారు. పార్వతి, వీరేశలింగం గారు మహానుభావులు. అసలు మగవాళ్ళకే సరిగ్గా చదువు సంఖ్యలు లేని ఈ దేశంలో స్త్రీ విద్య ప్రవేశపెట్టారు. ఆడవాళ్ళు చదువుకోకపోతే ఈ దేశానికి మోక్షమే లేదన్నారు. అందుకే కాంతమ్మ గారు, నేను పార్వతికి కూడా పాఠం చెప్తున్నాను. ఇలాంటి కుశాగ్ర బుద్ధికి కాని చెప్తే ఫలితం ఉంటుంది. ఎరా, ఆచార్య గారు ఇచ్చిన మాత్రలు ఏం చేసావురా? మాట పెగలదేవరా లంబీ కొడక. ఉన్న అవలక్షణాలు చాలక చెవుల్లో చెట్లు కూడా మొలిచాయా? చెప్పవే. ఓ, నువ్వెలా చెప్పు. ఆ చేతిగారు ఎలా చేస్తావా తేవా? ఎరా, ఏం చేసావు? ఆ మాత్రలు ప్రత్యేకం నా కోసం తయారు చేయించుకున్నవరా? ఒక్కొక్క మాత్రం ఒక అమర సౌఖ్యం రా. ఏం చేసావు మాత్రలు? చెప్పు. కొట్టద్దు, చెప్పు. వద్దు, వద్దు చిన్నరా, కొట్టద్దు. అక్రమాన్ని ఆడదైనా సరే ఎదుర్కోవాలి. నిన్ను నరికి పోగులు పెడతాను. నిన్ను నిన్ను వద్దు చిన్నరా, కొట్టద్దు. ఈ వేళ తీస్తాను. నీ రక్తం కళ్ళు చూస్తాను రా. ఈవేళ నా మాటలు మాట్లాడతావా లంబీ కొడక? ఆగండి. గుడ్డును బాదినట్లు బాస్తారు. ఇంతకన్నా మా ఇద్దరిని ఒక్కసారి చంపి పారేయండి. మొగుడు మీద ఏగ వాళ్ళని ఇవన్నమాట. ఆయన ఇంటి నౌకరు కాదు. మరోసారి ఇలా కొట్టినా తిట్టినా ఊరుకోండి. పోరా, బతికిపోయావు పో. నాతో ఏమైనా పని ఉండొచ్చావా? లోపలికి రా. ఏమిటా పని? గుడిలో పుట్టలు తవ్వించేయాలి. ఆ నిర్ణయం ధర్మకర్తలే చేయాలట. సరే, చేస్తాం. మీ అమ్మవారిని అడుగు, ఊరందరి పాపాలు నా నెత్తినే ఎందుకు వేస్తుందో ఒక్కసారి అడుగు. ఇప్పుడు మా ఇంట్లో గొడవ చూశావుగా. ఆ అక్కుపక్షి వాసుగాడంటే నాకేం కోపం లేదు, ప్రేమ. నిజానికి ఎంతో ప్రేమ ఉంది.
నాకు పిల్లలు లేరు. నా తర్వాత ఈ ఎస్టేట్ అంతా వాడిది. మా వదిన శ్యామలకి నెల తప్పగానే మతి తప్పింది. ఆ పిచ్చిలోనే వీణ్ణి కని కన్ను మూసింది. మా అన్నగారు ముందుగానే మంచానబడి వెళ్ళిపోయారు. ఈ దిక్కులేని వెధవని కళ్ళల్లో పెట్టుకు పెంచాను. అయినా ఏం పాపం చేసుకు పుట్టాడో ఇలా తయారయ్యాడు. అయినా వీడికి ఒక అందాల బరిణం తీసుకొచ్చి పెళ్లి చేశాను. కానీ కృతజ్ఞత లేదు. అయినా నా ఆస్తికి వారసులు కాబోయేవాడిని నేను ఖైదాలో పెట్టుకోవడం తప్ప గొప్ప. నేను వెళ్ళొస్తాను. పరశురాముడు, ఏమిట్రా పరశురాముడు, పైన చాలాసేపులో ఏం జరిగింది? ఏమీ లేదు. వాసును ఎందుకు ఇలా చిత్రవద చేస్తున్నాడో నువ్వు ఈ పాటి గ్రహించే ఉంటావు. కర్కోటకుడు, వీడు చేయని పాపం అంటూ లేదు. అమాయకుణ్ణి ఇంత క్రూరంగా హింసించేవాడు లేడు. నిజానికి ఈ భైరవమూర్తి వల్లనే తల్లి లాంటి వదిన గారు పిచ్చిదైపోయింది. అన్నగారు ఆత్మహత్య చేసుకున్నారు. ఇటువంటి పాపాత్ముడి సొమ్ముతోనా నువ్వు గుడి బాగు చేస్తున్నావు? ఆ సొమ్ము తీసుకునేగా మీరు కూడా పాఠాలు చెప్తున్నారు మేషార్. జీవితంబు నారాయణ కృష్ణ గోవింద గురు కాశీ విశ్వనాథ పాండురంగ. జీవితంబు బాగున్నది, ఆవుసు బాగున్నది, అన్నం బాగుంది, కూడుగుడ్డ స్థానం మంచిగున్నది, గదిష్టిలో సుఖపాయంగా ఉన్నది. జీవితానికి కపటమి లేదు, కపట బుద్ధులు, కపట నిష్ట లేదు. ఈ భైరవమూర్తి నిజంగా పాపాల భైరవుడే. సింహాచలం పెళ్లాన్ని చెరపట్టాడు. వదిన గారిని వదిలిపెట్టలేదు. మానభంగం చేశాడు. పిచ్చిదాన్ని చేశాడు. వైడి తల్లి చెప్పింది నిజమే. లింగయ్య చెప్పింది నిజమే. పార్వతి కోసం అర్రులు తాస్తున్నాడు. అవకాశం వస్తే ఆ పిల్లని చర్చి తీరుతాడు. ఇలాంటి వాడు గుడి బాగు చేయించడానికి తప్పిస్తున్నాడు. అంతా అయోమయంగా ఉంది. కుండ స్వామి, నీదే వారం. ఊరుకో బాబు, ఊరుకో 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 ఊరుకో. పిల్లడికి పాలు పట్టలేదా? పట్టాను బాబు, కానీ తల్లి లేకుండా పుట్టాడు, ఎలా ఊరుకుంటాడు? బాధపడుకు. అమ్మవారి దయ వల్ల అన్ని సర్దుకుంటాయి. నన్ను కడగనివ్వండి. ఏమిటిదంతా? నేను మీలాంటి మనిషినే. శివ శివ, నీ గొప్పతనం ముందుగా గుర్తుపెట్టలేకపోయాం, క్షమించు. ఇంట్లో కూడా నన్ను మామూలుగా ఉండనివ్వరా?
నువ్వు చెప్పిన పాపం ఇప్పుడిప్పుడే నాకు అర్థం అవుతుంది. పాపమా? నేను చెప్పానా? నీకు అమ్మవారు పూనినప్పుడు చెప్పినవి తరువాత జ్ఞాపకం ఉండవు. అమ్మవారా? నాకు అమ్మవారు పూనుతుందా? అది జ్ఞాపకం ఉండదన్నమాట. విచిత్రంగా ఉంది. పాలు. తలోకరు తలా ఒక రకంగా చెప్పుకుంటున్నారు. అమ్మవారు చెప్పిన పాపం ఇదేనా? వాసు నిజంగా పాపంలో పుట్టాడా? అందుకే అవిటి వాడయ్యాడా? పాపం పార్వతి ఎలా భరిస్తుందో. ఆ పాపాలకి వేరుకు ఏమిటి సంబంధం? మీరు మహాత్ములు స్వామి. పొరపాటైపోయింది, నన్ను క్షమించండి. దండాలు దండాలు బాబు, దండాలు దండాలు బాబు, దండాలు.
వచ్చావా తల్లి? నువ్వు సెలవిచ్చింది అక్షరాల నిజం తల్లి. పాపాలు పెరుగుతూనే ఉన్నాయి. ఆ దేవుడే పాపాలు పుట్ట. పాప పరిహారం కోసం భజనలు చేయిస్తున్నాను. తగ్గుముఖం పడతాయా తల్లి? అక్కవా, నన్ను ఇంకేం చేయమంటావు తల్లి? సెలవి తల్లి. చెప్పమ్మా, చెప్పమ్మా, చెప్పు. నువ్వు కాకపోతే ఇంకెవరో చెప్తారమ్మా. అమ్మా, 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 తల్లి. ఇది చేయని తప్పుల శిక్ష, ఇది జగతికి శ్రీరామ రక్ష. ఇది చేయని తప్పుల శిక్ష, ఇది జగతికి శ్రీరామ రక్ష. విరిసే మొగ్గను, విరిసే మొగ్గను తూచమని, తూచమని, తూచమని. దైవానికి కక్ష, దైవానికి ఎందుకు కక్ష, దైవానికి ఎందుకు కక్ష, ఎందుకు కక్ష. చూసావా ఎందరు భక్తులు? అందరూ ఆ పరశురామయ్య పేరే చెప్పుకుంటున్నారు, కొలుచుకుంటున్నారు. దేవుడుండగా మానవ మాత్రులకెందుకు మొక్కడం? ఆయన దేవుడు లాంటివాడే. రండి. చూసుకోండి. జాగ్రత్త. జమీందారు గారి కుటుంబం దర్శనానికి వస్తున్నారు. ఓం
రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దధాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ తే నమః సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్టికం రాజ్యం మహారాజ్యమాధిపత్యం ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అభీష్టఫల సిద్ధిరస్తు ఆయురారోగ్యైశ్వర్య ప్రాప్తిరస్తు సంతాన ప్రాప్తిరస్తు దయచేయండి దయచేయండి. ఈవిడ వారి భార్య. నమస్కారం. ఆవిడ వదిన గారు. నమస్కారం. స్వామి, మీరు మా దేవుడిలో అడుగుపెట్టిన వేళ విశేషం. మా వంశం నిలబడుతుంది. మా వాసు తండ్రి కాబోతున్నాడు. అమ్మా, మా కోడలి సీమంతానికి మీ తోడి కోడలిద్దరూ రావాలి. వాసు, పాదాలు సేవించుకో. పార్వతి, పార్వతి, సెలవు. గొప్పోళ్ళు గుడిలో ఉన్నంతసేపు కళ్ళే తెరవలేదు. అవును, సత్యమున్నో. పార్వతి గర్భవతి. ఎందుక నాకు ఆ వేరిచ్చారు? పరశురాముడికి అరుగు బాగా అలవాటైపోయింది. ఇంటి కోడళ్ళు బయట ఉన్న ఆ 3 రోజులు పాపం వాడికి ఈ చోటు కూడా దొరకటం లేదు. ఎవరు మాత్రం ఏం చేస్తారు? ఇంట్లో పడుకోవద్దన్నారా? చాలేవే, వాడు బ్రహ్మచర్యం పాటించడం వల్లే మనకి ఈ మాత్రం పుణ్యమైనా దక్కుతోంది. కామేశ్వర ప్రాణనాడి కృతజ్ఞా కామ పూజిత శృంగార రస సంపూర్ణ జయాజాలంధర స్థిత కోఢ్యాణ పీఠ నిలయ బిందు మండల వాసిని అరహో యాగ క్రమారాధ్య రహస్య తర్పణ తర్పిత సద్య ప్రసాదని విశ్వసాక్షిణి సాక్ష్యవర్జిత షడంగ దేవతాయుక్త షాట్కుణ్య పరిపూజిత జగదం జగదం జగదం. అనసూయ, లోపలికి రా. అప్పికొండ స్వామి నీకు అనుమతి ఇచ్చారా? లేదు, అనసూయతో కొన్ని మాటలు చెప్పాలి. అనసూయ, తలుపు మోయి. అనసూయ, ఇలా రా. నీతో కొంచెం మాట్లాడాలి. ఇది మన ఇద్దరికి ఒక అగ్ని పరీక్ష. నీ సాయం లేకపోతే నేనొక్కడిని ఇది భరించలేను. నేను మంచి చేస్తున్నాను చెడు చేస్తున్నానో నాకు తెలియదు. మంచి చేస్తున్నానని అనుకుంటాను. లేకపోతే ఎవరికి వినబడిన ఆ గుడి గంటలు
నా ఒక్కడికే వినిపించావు. నేను చెడు చేసిన తక్షణం ఆ గంటలు ఆగిపోతాయని నాకు తెలుసు. నేను చాలా బాధ పెడుతున్నాను. అనుభవించవలసిన వయసు అడవి కాచిన వెన్నెల చేస్తున్నాను. నన్ను క్షమించు. మనం అందరిలాంటి వాళ్ళం కాము. ఇది ఎంత కఠినమైన ఈ దారిని మనం వెళ్ళక తప్పదు. ఇది చెప్పడానికే పిలిచాను.